వేటు న్యూస్ ప్రేక్షకులకు మరియు అభిమానులకు సంపాదకులకు జర్నలిస్టులకు అందరికీ కూడా మరి ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ వాసరవేణి పరశురాములు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం. మరి నేను ఎక్కువ బాల సాహిత్యంలో కృషి చేశాను. 12 సంవత్సరాల బాల్యం నుండే నేను బాల సాహిత్యం రాస్తున్నాను. అంటే బాల్యము చాలా అమూల్యమైనది. అలాగే బాల్యంనే కరెక్ట్గా మొక్కై వంగనది మానే వంగున అంటారు. కాబట్టి బాల్యంనే సరిగా పట్టుకొని బాల్యాన్ని చక్కగా మలుస్తే అద్భుతమైనటువంటి పౌర సమాజం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి బాల్యంలోనే పిల్లలకు మంచి కవితలు అందించాలి, అలాగే సాహిత్య స్పృహ కలిగించాలి. ప్రతి ఒక్కరిని కూడా రచయితను తయారు చేయవచ్చు. ప్రతి ఒక్కరు కవి అయితే ఈ సమాజం అద్భుతంగా తయారవుతుంది. అంటే కవయితలు అంటే మళ్ళీ అందరూ కవిగానే ఉండి రాస్తే మరి మిగతా పనులు చేయాలని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అయితే నేను కూడా ఒక లెక్చరర్ని, వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా కవిని. అలాగే సైంటిస్టులు ఉన్నారు, ఇప్పుడు పాలకులు ఉన్నారు. పివి నరసింహారావు పాలకుడు, కానీ అద్భుతమైనటువంటి కవితలు రాశారు. రైటర్ వాజ్పేయి ఉన్నారు, పాలకుడు, మంచి పాలకుడు. అలాగే ఆయన అద్భుతమైనటువంటి కవిత్వం రాశారు. అలాగే అబ్దుల్ కలాం మంచి రైటర్. అలాగే ఆయన మరి మంచి సైంటిస్ట్, ప్రొఫెసర్, అలాగే రాష్ట్రపతిగా దేశానికి అధ్యక్షుడిగా పరిపాలన చేశారు. అంటే ఇందులో నేనేమంటానంటే కవులు వృత్తిరీత్యా అనేకమైనటువంటి వృత్తులు చేస్తారు వాళ్ళ జీవనోపాధికి, కానీ ప్రవృత్తిరీత్యా కవిత్వం రాస్తారు. ఇది సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మరి నేను ఇప్పటివరకు దాదాపుగా 20 పుస్తకాలు రాస్తాను. 12 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. చుక్చుకు రైలు, చెల్చెల్ గుర్రం, చిర్రగోనె, చెట్టిర్గా, నారుమడి, అలాగే మట్టిలో మాణిక్యం, చైతన్యమూర్తి, తర్వాత ఇలా తెలంగాణ వ్యవహారిక భాషా పదాలు, ఇంకా చాలా పుస్తకాలు కూడా ఇప్పుడు ప్రచురణలో ఉన్నాయి. మరి కథలు, పిల్లల కథలు రాస్తాను, పిల్లల నవల కూడా కరెద్దు రాస్తాను. అలాగే పిల్లలకు సంబంధించిన ఎక్కువ నేను అంటే రాయడం జరిగింది. అలాగే బాల సాహిత్యంలోనే మరి పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకోవడం జరిగింది. అలాగే తెలుగు యూనివర్సిటీ కూడా నాకు బాల సాహిత్యంలో కీర్తి పురస్కారం అందించింది. తర్వాత ప్రభుత్వం ఉత్తమ సాహితీవేత్త పురస్కారం కూడా అందించింది. అలాగే నవీన బాలనంద సాహితీ సంస్థ కూడా బాల సాహిత్య పురస్కారం అందించింది. వాసాల నరసయ్య బాల సాహిత్య పురస్కారం లభించింది. బిఎస్ రాములు పురస్కారం లభించింది. తర్వాత వాగ్దేవి పురస్కారం కూడా లభించింది. చాలా పురస్కారాల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, కానీ అంటే మనం సాహిత్యంలో కృషి చేస్తున్నాను కాబట్టి నాకు చాలా ఇన్స్పైర్గా మోటివేషన్ చేయడానికి కూడా అవి చాలా ఉపయోగపడ్డాయి. అలాగే నేను ఏమంటానంటే కవులందరూ కూడా సమాజం కోసం రాయాలి, సమాజ చైతన్యం కోసం రాయాలి. అలాగే రాయడమే కాదు, కవులు వాళ్ళు అక్షరాలు ఆచరించాలి. చాలామంది రైటర్లు ఏం చేస్తారంటే కవిత్వం రాస్తారు, అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. నా ఉద్దేశం అది. ఇప్పుడు నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్నాను. మరి పల్లెలు కూడా ఇప్పుడు చాలామంది ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు కానీ పల్లెల నుండి అందరూ తరలిపోతున్నారు. పల్లెల నుండి తరలిపోవడం అనేది కూడా బాధాకరం. మరి పల్లెలను కూడా ఇవల్ల మనం కాపాడుకోవాలి, పల్లెలు కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మేధో వలసలు జరిగినప్పుడు పల్లెలు చాలా నిర్వీర్యమైపోతాయి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు కూడా పల్లెలను పట్టించుకోవాలి. నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్నాను, వాళ్ళ పల్లె తిండి పెడుతున్నాయి, పంటలు పండిస్తున్నాయి. నేను కూడా మా రైతుగా కష్టపడుతున్నాను. ఇప్పటికి కూడా నేను లెక్చర్గా పనిచేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఖాళీ సమయంలో ఉదయం సాయంత్రం పొలం పనులు చేస్తుంటాను, అలాగే వృత్తి పనులు కూడా చేస్తుంటాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం కోసం రచయితలు ప్రధానంగా సమాజ అభ్యుదయం కోసమే కృషి చేయాలి. వాళ్ళు రచనలు కూడా సమాజానికి ఉపయోగపడాలి. ప్రధానంగా ఇవాళ ప్రభుత్వాలు కానీ, కవులు కానీ, మేధావులు కానీ, ఉపాధ్యాయులు కానీ, లేకపోతే విద్యావేత్తలు అందరూ కూడా చేయాల్సిన మొదటి పని ఏంటంటే బాలలను తీర్చిదిద్దాలి, బాల్యాన్ని పట్టుకోవాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్యను బాగా పట్టించుకోవాలి. ప్రాథమిక విద్యను కరెక్ట్గా వాళ్ళకి అందించితే అద్భుతంగా పిల్లలు తయారవుతారు.
ఎందుకంటే ఆ బాల్యాన్ని చక్కగా మలచడానికి ఇవాళ సాహిత్యం రాయాల్సిన అవసరం ఉంది. అందుకే 600కు పైగా బడిపిల్లల పుస్తకాలు వచ్చినాయి ఇవాళ. అలాగే బాల సాహిత్యం నేను ఎక్కడ పోయినా స్కూళ్ళల్లో కానీ, ఎక్కువగా స్కూళ్ళల్లోనే ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, ప్రాథమిక పాఠశాలలోకి కానీ, హై స్కూల్ స్థాయిలో నీకు వెళ్ళి నేను పిల్లలకి చాలా అంటే మోటివేషన్ క్లాసులు కూడా చెప్తున్నాను. అలాగే పాటలు కవితలు ఎలా రాయాలి, మరి సమాజం కోసం విలువల గురించి, విలువలు చాలా ముఖ్యమైన ఇవాళ. విలువలు లేకపోతే సమాజం అధోగతి పాలవుతుంది. కాబట్టి ఇవాళ మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. కారణం ఏంటంటే యాంత్రిక యుగం వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మనుషులను యంత్రంలాగా చూడడం అనేది బాధాకరం. కాబట్టి ఇవాళ సాహిత్యము ఎందుకోసం అవసరం అంటే మరి ఈ మానవత్వం పెంపొందించడానికి, మంచి పౌర సమాజాన్ని నిర్మించడానికి కూడా అవసరమని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.